నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో సర్పంచ్ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. లట్టుపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అమెరికా నుంచి వచ్చి ఓ మహిళ నామినేషన్ వేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. లట్టుపల్లి గ్రామ పంచాయతీ స్థానానికి జనరల్ మహిళా రిజర్వ్ అయింది. కూతురు, కొడుకు అమెరికాలో సెటిల్ కావడంతో నందిని యుఎస్ వెళ్లారు. గ్రామంలో ఎన్నికల పర్వం కొనసాగుతూ ఉండటంతో ఊరికి చేరుకున్నారు. సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు నందిని. తన గెలుపు కోసం గ్రామంలో జోరుగా ప్రచారం కొనసాగుతోంది. ఇప్పుడు రిజర్వేషన్ లేడీ మహిళకు వచ్చినది కాబట్టి, జనరల్ మహిళకు వచ్చింది కాబట్టి నిలబడదామనే ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ ఇండియాకి మా గ్రామం లట్టుపల్లికి తిరిగి వచ్చాము. ఇంకా అలాగే ఈ ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ, వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ఏ ఉన్నా కానీ అవన్నీ తెలుసుకొని అన్నీ నేను సక్సెస్ఫుల్గా మంచిగా చేయాలనే ఉద్దేశంతోనే నిలబడుతున్నాను. నామినేషన్ కూడా వేశాను. అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా ఒక పర్సెంటేజ్ అయ్యింది, ఇంకా ఉన్నాయి విడతలు. అవి కూడా సక్సెస్ చేయాలని, అందరికీ ఏవి లోటు లేకుండా చూసుకోవాలనే ఉద్దేశంతోనే వచ్చామండి. తెలంగాణ ప్రభుత్వము 3 పిల్లల్ని ఎత్తివేసింది కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఉద్దేశంతోనే వచ్చామండి. ప్రజలకు కొంచెం సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఇందులోకి అడుగు పెట్టాము. అలాగే అందరు సక్సెస్ చేయాలి, ప్రజలందరూ కలిసి మమ్మల్ని గెలిపించాలి, మేము కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నామండి. ఎన్నో ఏళ్ళైంది అసలు జనరల్కి రాక, ఒక 40-50 ఏళ్ళు కావచ్చేమో అసలు ఇక్కడ ఎవరు కూడా మా జనరల్ లేడీ కాలేదు కూడా. ఈసారి రావాలి అనే ఉద్దేశంతోనే ఉన్నాము. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈసారి 3 పిల్లల నిబంధన అనేది ఎత్తివేయడంతో మా గ్రామంలో జనరల్ మహిళకు కేటాయించడం జరిగింది రిజర్వేషను. అందులో భాగంగా మేము ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నామో ఆ అభ్యర్థి ప్రస్తుతం అమెరికాలో వాళ్ళ కూతురు డెలివరీకి వెళ్ళడం జరిగింది. ఆమె జనరల్ మహిళ కేటాయించడంతో అక్కడి నుంచి వచ్చి డైరెక్ట్గా నామినేషన్ వేయడం జరిగింది. అందులోనూ వారికి మంచి పేరున్నది. అందులో మరియు మన గ్రామ అభివృద్ధికి కూడా వాళ్ళ తోడ్పాటు మాకు చాలా అవసరం. కానీ రోడ్ల వ్యవస్థ కానీ, వాటర్ కానీ, తర్వాత ఇందిరమ్మ ఇల్లు కూడా మొదటి విడత వచ్చినాయి. పూర్తి స్థాయిలో కూడా అందరికీ 100% ఇందిరమ్మ ఇల్లు కేటాయించే విధంగా ఈ ఎవరైతే మా అభ్యర్థి ఉన్నారో వాళ్ళు కంపల్సరీ కూడా 100% ప్రయత్నం చేసి అందరికీ ఇందిరమ్మ ఇల్లు కూడా తీసుకొని రావడం జరుగుతుంది. గ్రామ అభివృద్ధిగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా గ్రామంలో మంచి గెలుపును